దట్ ఈస్ ది క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్స్ కావాలా అనేది క్వశ్చన్ మార్క్. వీ కెన్ డీల్ ఎనీబడి పొలిటికలీ, దట్ ఈస్ నథింగ్. సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి, డిఫరెన్స్ వస్తాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, ఐడియాలజీలు డిఫర్ అవుతాం, ఓసారి అవగాహన లోపంతో డిఫర్ అవుతాం, ఓసారి ఇవన్నీ ఉంటాయి. కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ చూడం. అలాంటి క్యారెక్టర్, అందుకనే పాబ్లో ఎస్కోబార్ అన్నాను. సిమిలర్ క్యారెక్టర్. 47 ఏళ్లుగా నేను రాజకీయాల్లో, 45 years, నెవర్ ఐ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ ఇమాజిన్, ఐ డిడ్ విజువలైజ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ రోజు ఎంత సెన్సిటివ్ అండి, చిన్న విషయం అండి. ఒక అమ్మాయి ట్రైబల్ అమ్మాయిని రేప్ చేశారని నల్గొండలో 89-90లో మేము నడిచిపోయి ఆ వాగులు వంకలు దాటిపోతే అది పెద్ద ఇష్యూ. ఇది ఏంటిది అన్ని? నెవర్, నోబడీ కెన్ ఇమాజిన్, విజువలైజ్. ఇంకా మాట్లాడుతున్నారంటే కనీసం ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. కనీసం పనులు తర్వాత ముందు అయిపోయినంత అయిపోయింది, కనీసం నవ్వుముఖంగా. ఇప్పుడు మీలో కూడా నవ్వుముఖంగా ఇప్పుడు చదువుకుని మీరు నవ్వుముఖమే లేదు. ఎప్పుడు చూసా సీరియస్గా బాధల్లో, ఎవరో మీ వెనకాల కత్తి పెట్టి కొన్నట్టు మీ మెడ మీద. దట్ ఈస్ ది డేస్. ఎస్కోబార్ను సరే, talking about these corridors and the job opportunities that will come up, how does the Andhra Pradesh government plan to take forward your skill census? Yeah, pilot is going on now, Mangalagiri. Exactly 8 to 9 months we will complete a skill census, first of its kind in the world. On the base of that, we will plan how to upgrade skills, what are all the skills required. Meanwhile also we will continue, but ultimately we know what are all the skills available in Andhra Pradesh, how to skill further. Skilling is important, we will do that. It is a continuous process. I am confident our people are capable, very, very adaptable. If you see all over the world, Indians are very, very adaptable and acceptable. Any climate, any culture, anywhere in the world, they will survive. That is the acceptance for Indians. Among Indians, 30% are Telugu people. They are moving everywhere. Now, if you can reorient them, they will do wonders. You are going to see in course of time how this government is going to use skills, technologies, overall empowerment of people. You will witness. Okay? ఇంకా డిసైడ్ కాలేదు. వీఆర్ డిస్కసింగ్ విత్ దెమ్. సార్ ఇప్పుడు ఎవరు వచ్చినా రాజీనామా చేసి రమ్మంటున్నాం. ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. కట్టు వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి, మనుషులను బట్టి, క్యారెక్టర్, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు సార్. ఏది పార్టీకి పదవి కూడా చేస్తున్నారు కదా సార్. కొంతమంది వాల్యూస్ ఐ వాంట్ టు మెయింటైన్. కాదు సార్, కొంతమందిని తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు, కొంతమంది లీడర్స్ వైపు నుంచి ఉంటాయి. అవి కూడా ఉంటాయి. ఓవరాల్గా పార్టీ బలోపేతానికి కానీ జెన్యూనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఒకటే నేను చెప్తున్నా మళ్ళీ ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి. అది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు 5 సంవత్సరాలు ఏంటి నష్టపోయారు? 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాల. ఎవ్రీడే మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు, డబ్బులు మాకు ఇవ్వాల్సి, మేము చచ్చిపోతున్నాం, నా కంపెనీ దివాలా తీసింది, బ్యాంకులంతా జప్తు చేస్తున్నారు, మీరు ఇవ్వకపోతే నా ఆస్తులు పోతాయి అని తిరిగేవాళ్ళు. ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలో తెలియదు. ఇప్పుడే వచ్చారు కియా మోటార్స్. సౌత్ కొరియాకి వెళ్ళాను,
కియా మోటార్స్ తేవడానికి సౌత్ కొరియాకి నేను వెళ్ళాను. వాళ్ళ కంపెనీ చూసా. పర్సనల్గా